హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు మస్కిటో నెట్ అన్బాక్సింగ్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ మస్కిటో నెట్ క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ ఎంత పడుతుంది, అసలు ఇది మస్కిటో నెట్ యూస్ఫుల్లా లేదా, ఇలా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ దోమలు ఇంట్లోకి వస్తున్నాయి. వర్షాలు ఎక్కువ పడడం వల్ల దోమలు ఇంట్లోకి ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఎంత డోర్ క్లోజ్ చేసినా ఏదో ఒక దారిలో వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మాకు కుట్టేది కాకుండా చిన్నపిల్లలకు కూడా ఎక్కువ కుడుతున్నాయి. సో దీని ప్రాబ్లంకి సొల్యూషనే ఈ మస్కిటో నెట్ తీసుకుందామని డిసైడ్ అయ్యి ఆర్డర్ చేశాను. ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిద్దామని, రివ్యూ ఇద్దామని ఇలా అన్బాక్సింగ్ వీడియో పెడుతున్నాను. ఈ ప్రోడక్ట్ కాస్ట్ 900 అయితే పడుతుంది. నెక్స్ట్ డోర్ హైట్ అలాగే విడ్త్ అంటే హైట్ అలా పొడవు అలాగే వెడల్పు మనము ఇచ్చిన మెజర్మెంట్స్తో వాళ్ళు ఇస్తారు. లేకపోయినా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ మన డోర్కి సరిపోయేటట్లుంటే మనము అదే ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టేప్తో మెజర్ చేసి మేము ఆర్డర్ పెట్టాము. హైట్ కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టాము. విడ్త్ మాత్రం 90 సెంటీమీటర్స్ పెట్టాము. సేమ్ అలాగే వచ్చింది. నెక్స్ట్ ఇది అటాచ్ చేసుకోవడానికి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ టేప్స్ ఇస్తారు, అలాగే పిన్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ నెట్కి మ్యాగ్నెట్స్ కూడా ఇస్తారు. అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసేద్దాం. ఈ ప్యాక్లో ఇచ్చే 2 టేప్స్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. నెక్స్ట్ ఇది వచ్చేసి డబల్ టేప్ లాగా ఉంటుంది. వన్ సైడ్ గమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ వచ్చేసి మనకి స్లిప్పర్స్కి ఎలా అటాచ్ చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ డోర్కి అటాచ్ చేసుకోవడానికి పిన్స్ కూడా ఇస్తారు. నెక్స్ట్ మ్యాగ్నెట్స్ జిప్ లైన్ లాగా ఉండదు, అక్కడక్కడ మ్యాగ్నెట్స్ ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తాను. చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్కి ఈ నెట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్కి బాగా ఉపయోగపడుతుంది. డ్యామేజెస్ అయితే ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ మెస్ కూడా చాలా క్లియర్గా ఉందంటే దోమలు దూరినంత నీట్గా ఉంది. అంటే ఫ్రూట్ ఫ్లైస్ అంటే ముసరిగలు కూడా ఈ నెట్లో నుంచి లోపలికి రాలేవు. నెక్స్ట్ బయట నుంచి లోపలికి బాగా కనిపిస్తుంది. అంటే గాలి మాత్రం ఈ నెట్లో నుంచి బాగా వస్తుంది, ట్రాన్స్పరెంట్గా ఉంది. నెక్స్ట్ మ్యాగ్నెట్స్ ఎలా ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాగ్నెట్స్ రెక్టాంగిల్ షేప్ మ్యాగ్నెట్స్ అక్కడక్కడ ఇచ్చారు. నెక్స్ట్ లైక్ జిప్ లైన్ లాగా అంటే పైనుంచి కింద వరకు మ్యాగ్నెట్స్ అయితే లేవు, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఇది సెట్ అవుతుందా లేదా అని నేను ఒకసారి చెక్ చేసి తర్వాత మేము అలాగే ఉంచుకున్నాము. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ మ్యాగ్నెట్స్ ఇలా ఉన్నాయి. సో ఇలా అటాచ్ అయిపోతున్నాయి. మధ్యలో గ్యాప్స్ అయితే ఏం రావడం లేదు. సో ఫోల్డింగ్స్ వచ్చినప్పుడు లైట్గా గ్యాప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఒకసారి అటాచ్ చేసి చూద్దామని అలాగే ఉంచుకున్నాము, రిటర్న్ చేయలేదు. నెక్స్ట్ ఈ నెట్తో పాటు 2 టేప్స్ వచ్చాయి. మేము ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారమే ఈ టేప్స్ అనేవి ఇచ్చారు. ఒకటి 90 సెంటీమీటర్స్, ఇంకోటి 110 సెంటీమీటర్స్. దీంతో పాటు ఎలా యూజ్ చేయాలి ఇలా కొన్ని కార్డ్స్ కూడా ఈ ప్యాకేజ్లో ఇచ్చారు. నెక్స్ట్ ఈ మస్కిటో నెట్ కాస్ట్ 900 అయితే పడుతుంది. నెక్స్ట్ డ్యామేజెస్ కూడా ఏం లేవు, క్వాలిటీ కూడా సూపర్గా ఉంది.